ఇవాళ ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం. ఆపరేషన్ సింధూర్ పై వివరాలు తెలపనున్న కేంద్రం. ఆల్ పార్టీ మీటింగ్ కు ప్రధాని మోడీ హాజరయ్యే అవకాశం. భారత్ పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై చర్చించే ఛాన్స్. రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ. ఆపరేషన్ సింధూర్ వివరాలు రాష్ట్రపతికి వివరించిన మోడీ. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అత్యవసర సమీక్ష. పలు రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్. ప్రధాని మోడీ విదేశీ పర్యటన రద్దు. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో టూరు రద్దయినట్లు పీఎంఓ వెల్లడి. చంద్రయాన్ మంగళయాన్ కు ప్రపంచవ్యాప్త గుర్తింపు. అంతరిక్ష రంగంలో భారత్ సాధిస్తున్న విజయాలను కొనియాడిన దేశ ప్రధాని. ఇరవై 25 నిమిషాలు 9 స్థావరాలు 80 మంది టెర్రరిస్టుల హతం. ఆపరేషన్ సింధూర్ యాక్షన్. భారత్ పై ప్రతీకార చర్యలకు పాక్ సన్నాహాలు. ఇండియా దాడులపై కౌంటర్ కు పాక్ ఆర్మీ బలగాల ప్లాన్. యుద్ధ ప్రణాళికల్లో దాయాది దేశం. మే 10 వరకు అన్ని విద్యా సంస్థలకు సెలవులు. భారత్ తన ప్రస్తుత ఆపరేషన్లు ఆపితే మేము ఆపుతాం. పాక్ రక్షణ మంత్రి కవాజ్ ఆసిఫ్ కీలక వ్యాఖ్య. మరోసారి దొంగ బుద్ధి బయట పెట్టిన పాక్. ఎల్ఓసి వెంబడి కాల్పులు. 15 మంది భారత పౌరులు మృతి. ఆపరేషన్ సింధూర్ పై సీఎం చంద్రబాబు సమీక్ష. రద్దీగా ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలపై చర్చ. ఇవాళ భారత సైన్యానికి సంఘీభావంగా ర్యాలీ. సెక్రటేరియట్ నుంచి నెక్లెస్ రోడ్డు వరకు ర్యాలీ. పాల్గొననున్న సీఎం రేవంత్.